సన్న కారపూసండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే శనగపిండి లేకుండా కమ్మనైన కరకరలాడే చక్రాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు, ఒక చిన్న గ్లాస్ మినపప్పు తీసుకొని అవి 2 కలిస్తే ఒక పెద్ద గ్లాసు అన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ పప్పులకు గాను 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని పప్పుల్ని మెత్తగా మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న వాటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లు వేసుకొని పప్పులు వేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గ్లాస్ మనం తీసుకున్న పప్పులకు గాను 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకొని అందులో వాము 2 స్పూన్లు, 2 స్పూన్ల కారం, 1 స్పూను నువ్వులు వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదా, నేను వామును కూడా ఏం మిక్సీ వేయలేదండి, అలా వేసేసాను. పిండిలో శుభ్రంగా అన్నిటినీ కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకున్న పిండి ఏదైతే ఉందో పప్పుల పిండి అది కూడా వేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడు ఏదైనా కొద్దిగా వాటర్ అవసరమైతే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని పిండిని మృదువుగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చక్రాల గిద్దలకి కాస్త ఆయిల్ రాసుకొని ఈ పిండి ముద్దని అందులో పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని గుండ్రంగా ఒత్తుకొని చూస్తున్నారు కదా, 2 వైపులా తిరిగేసి కాల్చుకుంటే కమ్మనైన చక్రాలు మనకి రెడీ అవుతాయండి. సూపర్ టేస్ట్గా ఉండే వీటిని మీరు తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి పెసరపప్పు మినపప్పుతో చక్రాలండి. సూపర్ టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి.